తమాషేడు వీడు అసలు ఏం చేస్తాడో ఏమో, నేను చేయరా ఇట్లా కాంట్రిబ్యూట్ చేయి, తెలంగాణ మూవ్మెంట్ ఇట్లా కాంట్రిబ్యూట్ చేయి అంటే నాకు అసలు అవ్వకపోతుండే. అండ్ క్రిషాంక్ మన్నే ఆ టైంలో ఓయూజీఏసీ ప్రెసిడెంట్ అయినా వచ్చి కూర్చొని డిస్కషన్స్ అవన్నీ అవుతున్నప్పుడు నేను అసలు ఈయనకి మంచి కొడుకులా ఎట్లా ప్రూవ్ చేసుకోవాలని అనుకునేటువంటి గివప్ చేసేసిన ఆఖరికి. ఎందుకంటే నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, ఈయనకేమో నచ్చదు. నాన్న తెలంగాణ ఫార్మేషన్ అయింది, అయిపోయిన తర్వాత పెళ్లి చూపులు రాసేటప్పుడు ఏమైందంటే చాలా ఆల్రెడీ ఆయన హార్ట్ కొంచెం ఇష్యూ ఉంది. సో దగ్గుతుండే, కాళ్ళు వాసిపోయినాయి. సో డాక్టర్స్ వచ్చి ఇన్నే కొన్ని నెలలు అని చెప్పేసి అంటారు. ఆ టైంలో నేను రాత్రి పూట స్క్రిప్ట్ పెట్టుకొని రాసేటోని, దర్శివి డైలాగ్స్ రాసేటోని, రీతుది విజయ్ది కామెడీ రామ్ రాస్తున్నాను. ఇంట్లో ఏమో వేరే సిచ్యువేషన్. రాత్రి పూట భయమే, ఎందుకంటే అప్పులు ఉండేది, సొంత ఇల్లు కాదు, ఫైనాన్షియల్ టెన్షన్ చాలా నడుస్తుండేది. ఇక్కడేమో రొమాంటిక్ కామెడీ టేబుల్ మీద రాస్తుంది. ఒక డైలాగ్ ఉంది దర్శి,